ఇంకా చాలరా. ఊరుకో బావా, 2 పెగ్గులకే చాలంటావండి. నేను రోజు తీసుకునేది 2 పెగ్గులే కదరా. అదేంటి రోజుకి ఈ రోజుకి తేడా లేదు బావా? నువ్వు తీసుకో చెబుతా. ఏంటో ఇవాళ స్పెషల్. స్పెషల్ అని స్లోగా అంటావండి బావా. అబ్బాబాబాబాబాబా, ఆ భవానీ గారికి ఇచ్చావు చూడు వార్నింగ్, అలా పంచెలు తడిసిపోయి అనుకో. నిజంగా చూసినట్టే చెబుతున్నావే. ఏంటి బావా చూడాలండి చెప్పు. పక్కన మాకే ప్యాంట్లు తడిచిపోయినాయి, అలా గ్యారంటీకి పంచెలు తడిచిపోయింటాయి. ఎవడాడు? కొంచెం హెల్ప్ చేయనా? చేస్తా. మెట్లెక్కి రావచ్చు కదా తమ్ముడు. మీ ఇంట్లో మెట్లు ఎక్కడుంటే నాకెలా తెలుస్తుందిరా? అడిగితే చూద్దాం కదా, దానికి ఇట్ట కొట్టాలా? ఎవరిది? ఏంటి ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చావంట? అసలు నాకు తెలియక అడుగుతాను, రౌడీజానికి బౌండరీలు ఏంట్రా? ఇది నా ఏరియా, ఇది నీ ఏరియా అని. ఇప్పుడు డైరెక్ట్ గా నీ ఇంటికి వచ్చా, ఏం పీకారు? అవును, మీ వాళ్ళెవరో మా ఏరియాకి వచ్చారన్నావంట. నీ పబ్బుకి వచ్చింది, నీ వాళ్ళని ఎరక్కొట్టింది నేనే. ఇంతకీ నేనెవరో తెలుసా? ఆ భవానీ శంకర్ కొడుకు. నువ్వు నన్ను ఎప్పుడూ చూడలేదు కదూ. మనం వస్తే ఇలాగే ఉంటుందిలే. మళ్ళీ మా నాన్నతో ఎక్స్ట్రా చేసావనుకో, ఈసారి కరెంట్ ఉన్నప్పుడు వస్తా. మెట్లటి బాబు, బాబు జాగ్రత్త, చీకటిగా ఉంది. బావా, ఆడు చీకట్లో వస్తేనే ఎలా ఉంటే, కరెంట్ ఉన్నప్పుడు వస్తే ఇంకెలా ఉండేదో. వాడు ఎప్పుడు వస్తే నాకేందిరా? నువ్వు వాడిని చూసావా? నువ్వు కూడా చూసావుగా. నేను చూసానా లేదా కాదు, నువ్వు చూసావా? ఎందుకు చూడలేదు బావా? కుర్రాడు కత్తిలా ఉంటాను, 6.5 ఎత్తు, రింగులు చుట్టూ, పెద్ద కళ్ళు, అచ్చు తండ్రి పోలికే. వాడు ఎవరి పోలికైతే నాకేందిరా? నా ఇంటికొచ్చి నాకే వార్నింగ్ ఇస్తాడా? రేపు తెల్లారేపటికి అడు నా కాళ్ళ దగ్గర ఉండాలా? నువ్వేం చేస్తావో నాకు తెలియదు. ఒరే, 3 పెగ్గుల దగ్గర నీకే గుర్తు లేకపోతే 6 పెగ్గుల దగ్గర నాకెట్టా గుర్తుంటుందా నీ అప్ప? కమాన్ లెట్స్ డాన్స్. ఏం డాన్సే బాబు, చూడు అందరూ బాయ్ ఫ్రెండ్స్ తో వచ్చారు, మనం మాత్రం ఇద్దరమే వచ్చాం. ఇండియాలోనూ ఇద్దరమే, ఇక్కడ ఇద్దరమే. ఏంటే పబ్ అంటే బాయ్ ఫ్రెండ్స్ తోనే రావాలా? మన ఇద్దరం కూడా బాగానే ఎంజాయ్ చేస్తాం. ఏం ఎంజాయ్ చేస్తున్నావు? చూడు, ఏ వయసులో చేయాల్సిందే ఆ వయసులో చేయాలి. ఏంటే నువ్వు నీ బాయ్ ఫ్రెండ్ గోలా? ఎవరితో పడితే వాడితో ఫ్రెండ్షిప్ చేయలేం కదా. మన రేంజ్ కి తగ్గవాడు దొరకాలి కదే. నీ రేంజ్ కి తగ్గవాడు ఎప్పుడు దొరుకుతాడో ఏమో. దొరుకుతాడే, అన్ని ఇచ్చిన దేవుడు వాణ్ణి కూడా ఇస్తాడు. యాదూబాయిని కలవాలి. యాదూబాయ్ ఇక్కడ ఎందుకుంటాడు? ఇది యాదూబాయి పబ్ అని తెలుసు, ఇక్కడే ఉంటాడని తెలుసు. చావాలనుకున్న వాడే యాదూబాయిని కలవగలడు. ఏం చేస్తావా? లేదు, మాట్లాడాలి. ఏం మాట్లాడతావు? ఈరోజు పాకిస్తాన్ బంగ్లాదేశ్ మ్యాచ్లో బంగ్లాదేశ్ గెలవాలని ఫిక్స్ చేశారు, కానీ గెలిచేది పాకిస్తానే. ఫిక్స్ చేసింది యాదూబాయిరా, ఫెయిల్ అయ్యే ఛాన్సే లేదు. క్యాజువల్గా కంపడుతున్నాన్ని ఈజీగా తీసుకోవద్దు, తర్వాత మ్యాటర్ కాంప్లికేట్ అయిపోద్ది. Come on, baby. You come on. Come on, baby. Give me some. గ్రేట్ మ్యూజిక్ కదా. యా. Hey, you. Otherwise, I will kill you. Kill me. Kill me. Help! Somebody please help. Ow. ఏరా, ఏం కాలేదుగా? ఓకేనా? చాలా థ్యాంక్స్ అండి, టైంకి మమ్మల్ని సేవ్ చేశారు. థ్యాంక్స్. సరే, ఇంతకీ డబ్బులు ఎవరు ఇస్తారు? డబ్బులేంటి సార్? డబ్బులేంటా?
నా బీర్ క్యాన్ పగిలిపోయింది, మా వాడు జాకెట్ చిరిగిపోయింది. అసలే కొత్తది, నిన్నే కొన్నాడు. 3 months బ్యాక్ కొత్తది నిన్నే కొన్నా. అదేంటి సార్ హీరోలా వచ్చి సేవ్ చేశారు? అయినా హీరోలు అమ్మాయిల్ని డబ్బులు అడుగుతారా? హీరోలకి ప్రొడ్యూసర్లు కొనిస్తారమ్మా, ఇక్కడ మేమే కొనుక్కోవాలి. బాబాయ్ అమ్మాయి బాగుంది కదా వదిలేద్దాం. ఏదో హెల్ప్ చేయమంటే చేస్తాం గానీ మీకోసం ఇలా మా బట్టలు చింపుకోలేం కదా. సరే ఎంత సార్? ఎంతరా బాబాయ్? అది వ్యాట్ 3% కలుపుకొని 275. 10,000. పాప కరెక్ట్ 10,000. 10,000? ఆ, మాకు క్లాత్స్ గురించి తెలుసు సార్, మేము చదివేది ఫ్యాషన్ డిజైనింగే. ఇది 10,000 ఏముండదు. కదా మేము కూడా షాప్ వాళ్ళని ఇదే మ్యాటర్ అడిగితే ఇది డిజైనర్ వేరు 10,000 అన్నాడు. అయినా ఏంటి మా ఫేసులు 200 300 వేసుకునేలా కనబడుతున్నాయా? ఎక్కువ మాట్లాడండి బాబాయ్. మొన్న ఫేసులు కాదు బాబాయ్, నీ ఫేస్. ఇంతకీ ఇంట్రాగేషన్ ఏంటి? కొనిస్తారా లేదా? కొనిస్తాం. ఇప్పుడు క్యాష్ లేదు, కార్డ్స్ ఉన్నాయి. రేపు కొనిచ్చేస్తాం. అసలు కొనిస్తారని నమ్మకం ఏంటి? మేము 10,000కే అబద్ధం చెప్పే వాళ్ళలో కనిపిస్తున్నామా? అంటే మేము అలా కనిపిస్తున్నాం. ఆ అమ్మాయి అలా అనలేదురా. కూల్. మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి, రేపు కాల్ చేసి తీసుకొచ్చేస్తా. 089 నీ నెంబర్ ఈ బాబాయ్. 089454588. ఓకే ఓకే. వెళ్దాం బాబాయ్. అప్పుడేనా బాబాయ్? వీళ్ళకన్నా నల్లోళ్ళే నయం కదే. పోనీలేవే, కుర్రాడు బాగున్నాడు, ఫ్రాంక్ గా ఉన్నాడు, కొనిచ్చేద్దాం. ఏంటి ఆ పొట్టోడా? ఛే, వాడు కాదే. చెప్పానా అన్ని ఇచ్చిన దేవుడు బాయ్ ఫ్రెండ్ కూడా ఇస్తాడని. అంటే హలో సార్, నేను సార్. నేనంటే అదే నిన్న జాకెట్ చిరిగిపోయింది. ఆ? చిచి, అది కాదు సార్, లెదర్ జాకెట్. అదే నిన్న నన్ను సేవ్ చేసి హెల్ప్ చేసి. నేను అంజలి. హెల్ప్ చేస్తే పొద్దున్నే డిస్టర్బ్ చేసేస్తావా? అది కాదు సార్, నాకు రాత్రంతా నిద్ర పట్టలేదు. అందుకే మీకు పొద్దున్నే ఫోన్ చేసి మాట్లాడాలనిపించింది. జాకెట్ కొందామని. సరే, ఎప్పుడు కొంటున్నావు? ఈ రోజు కొనేస్తాను. మీరు కూడా వస్తే. మాకేం వేరే పని లేదా? నువ్వే కొని తీసుకురా. అంటే నేనే కొందాం అనుకున్నాను, బట్ నైట్ కదా, కలర్ అది కన్ఫ్యూజన్ గా ఉంది. కన్ఫ్యూజనా? బ్లాక్ కలర్ క్లియర్ గా ఉందిగా. అంటే మీరు వస్తే ఇంకా క్లియర్ గా ఉంటుందని. ప్లీజ్ ప్లీజ్. ఓహో, సరే. He's coming. Yes. లే, లేరా. రాత్రి దొంగలు. ఏంటి బాబాయ్? ఏం లేదురా, రాత్రి అమ్మాయి ఫోన్ చేసింది, జాకెట్ కొనిస్తుందంట, బ్లాక్ అని చెప్పినా రమ్మంటాందిరా. పద వెళ్దాం. నాకు తెలుసు బాబాయ్ అమ్మాయి ఫోన్ చేస్తుందని. అబ్బో, అయినా నువ్వు బ్లాక్ అని చెప్పడం ఏంటి బాబాయ్? నేను సినిమా యాక్టర్ మహేష్ బాబు చామన్ ఛాయేగా బ్లాక్ అని చెప్పినట్ట. బ్లాక్ నేను చెప్పింది జాకెట్ కలర్. ఓ, నీ కలర్ గురించి సెపరేట్ గా చెప్పక్కర్లేదు. పద. వచ్చేసారు. రండి రండి. హాయ్ బాబాయ్, చూసావా నా కోసం ఎలా రెడీ అయి వచ్చిందో? మీ జాకెట్ ఏదో చూపించండి. నువ్వు ఆగరా. ఇదే కదరా? ఇదే. ఇదేనా? This one. Confirm. ఓకే. అదేంటి సార్, మీరు వేసుకుంది ఇది కాదు కదా? అయినా 10,000 అన్నారు. ఇది 20,000 ఉంది. అంటే ఆ రోజు చాలా డ్రెస్సులు కొన్నాం కదా, కన్ఫ్యూజన్ లో 10,000 అని చెప్పాడు, బట్ ఒరిజినల్ రేట్ ఇదే. అయినా కలర్ కూడా ఇది కాదు. అంటే ప్లాట్ఫామ్ మీద బట్టలు వేసుకునే వాళ్ళ కనబడుతున్నానా? 100 రూపీస్ కొని 10,000 అని చెప్పే వాళ్ళ కనబడుతున్నానా? నేను వేసుకున్న టీషర్ట్ కాస్ట్ ఎంతో తెలుసా నీకు? అది నాకు తెలియదు సార్. కాస్ట్లీ బట్టల గురించి నీకేం తెలుసు? 1 minute. హలో, హూ ఇస్ దేర్? హలో, No, wait. అరే ఇట్రారా. What do you want, sir? టెల్ దిస్ కరె, వీడికి తెలుగు రాదు. టెల్ దిస్ రేట్ హిమ్ 150. $150. Yes. No dollar, rupee. బోలపో, you go. రేయ్ నువ్వు ఆగు. వాడికి కొత్తోడు అనుకుంటే వాడికి తెలియదు. అది నువ్వు ఉండరా బాబాయ్. అంటే ఏంటి, ఫోన్ లేని హెల్ప్ చేస్తే మావని అవమానిస్తావా? అసలు ఇంతవరకు మావాడు ఒక్కతో కూడా మాట అనిపించుకోలేదు. కొంటే కొని లేకపోతే లేదు. పదరా బాబాయ్. అయ్యో, అది కాదు, కొంటాను కానీ నా కార్డులో ఇప్పుడు అంత లిమిట్ లేదు. నేనే కొని మీ దగ్గరికి తీసుకొస్తాను. సరే. వెళ్ళండి, వెళ్ళండి. ఉండదులే, నువ్వు రారా. బాబాయ్ అమ్మాయి వచ్చేస్తుంది బాబాయ్. ఏమైనా నన్ను మర్చిపోలేకపోతుంది. నాకు సిగ్గేస్తుంది బాబాయ్. హాయ్. హాయ్. థ్యాంక్ యూ డియర్. తీసి పట్టుకో. కలరే కాదు, సైజు కూడా కన్ఫ్యూజ్ అయినట్టున్నావు. అక్కడ ఈ సైజే ఉంది, పోనీ మీరు ట్రై చేయండి. నేనా? ట్రై వన్స్. ఓకే.
పర్ఫెక్ట్ బాబాయ్. పోన్లీ వాడేసుకున్నా నేను వేసుకున్నా ఒకటి. మొత్తానికి నా కోసం వచ్చావు. థ్యాంక్ యూ. వచ్చింది నీ కోసం కాదురా, వాడి కోసం. అవును బే, నీ ఫేస్ కి నేను తీసుకురావాలరా పొట్టి వెధవ. సరే బాయ్, రారా. అయ్యో, అదేంటి సార్ అప్పుడే వెళ్ళిపోతున్నారు? హా, పోనీ రేపు కలుద్దామా? ఎందుకు? మా జాకెట్ మాకు వచ్చిందిగా. ఆ, పద. పద. నా ల్యాప్టాప్. ల్యాప్టాప్ ఎంతో తెలుసా నీకు? తెలుసు సార్, కొనిచ్చేస్తాను. పెడుతుందేంట్రా? మళ్ళీ మనం కలుస్తాం కదా. సరే, ల్యాప్టాప్ కొనివ్వాలి కదా, కలుద్దాం. నువ్వు రారా. పోయి పగిలి ముక్కలు తీసుకో. మళ్ళీ తెచ్చిందిరా. దేవుడా, నేను రామ్ కలిసినట్టే కలిసి విడిపోయాం. మళ్ళీ మేమిద్దరం కలిసేలా నువ్వే చూడు స్వామి. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. నీలో చాలా విషయం ఉంది. అక్కడేమో అల్ట్రా మోడర్న్, ఇక్కడేమో ఫుల్ ట్రెడిషనలా? ఎవడ నువ్వు? మా అమ్మాయిని పట్టుకుంటావు, వదులు. దూరంకెళ్ళు. ఎవడు? నీ ప్రాబ్లం ఏంటో నాకు అర్థమైంది బ్రదర్. తీసుకొని పండగ చేసుకో. పండగ? నన్ను ముసలి అనుకుంటావా? నేను ఎవరు తెలుసా? ఇతను బాలు అని. ఓ ఓ డ్రైవరా? చేసే పని డ్రైవర్ అయినా సొంత అన్నకంటే ఎక్కువ. నువ్వేంటి మంగళ పక్కన వచ్చినావు? ఈ పక్కన. బావా, బావా నువ్వు అంజలికి అన్నయ్యవైతే మరి నాకు బావే కదా. అంటే మీ ఇద్దరు నాకెందుకు చెప్పలేదు? అదేం బావ అలా అంటావు? నీ ఎదురుగా నిలబెట్టడానికి నాకే భయంగా ఉంది, అందులోనూ అమ్మాయి. తను ఎలా చెప్పగలదు బావా? అయినా మా అబ్బాయి పేరేంటి తెలుసా? అబ్బాయా? అబ్బాయి ఏంటి అంటే మీకు అప్పుడే అబ్బాయి కూడా పిడిచాడా? అది పుడితే పుడితే బాలు అని నీ పేరు పెడదాం అనుకుంటున్నావు. బాలు? బాలు ఏంటి? అవును బా, తను నేను ప్రేమించాలంటే పుట్టబోయే అబ్బాయికి నీ పేరే పెట్టాలని కండిషన్ కూడా పెట్టింది బా. బాలు అని రాయించు బా, రాయించు. ఊరుకోబా, ఏంటిది చిన్నపిల్లల? ఎవరు అట్టొచ్చినా సరే, నా ప్రాణాలు పోయినా సరే, మీ ఇద్దరు పెళ్లి నేనే దగ్గర ఉండి చేస్తాను. నేనేం చేయాలో చెప్పు బావా. అది సినిమాకి వెళ్ళి బా. సినిమాకా? సినిమాకి ఏంటి బావా? నువ్వు గోరింటాక్ సినిమాకి వెళ్తే నేను మీ చెల్లి ప్రేమించుకుంటాం బా. సిస్టర్ సెంటిమెంట్. మా చెల్లిని జాడి చూసుకో. చెట్ట పని చేకే అక్కడ చెప్పు. వెళ్తానమ్మా. ఇప్పుడు ఏం చేద్దాంరా? నా తాను ఒక ఐడియా ఉందన్న. ఏంట్రా అది? ఆడైతే నీకు ఎరకలేదు, కానీ ఆడు కొట్టిన దెబ్బ అయితే ఆదుకున్నది కదా. అదంతా ఈజీగా మర్చిపోయి దెబ్బేంట్రా? ఇప్పుడు మనకు డౌట్ వచ్చినోడిని పిలిచి బాగా ఒక్కడు గుంజిపించుకున్నావు అనుకో, ఐడియా భలే ఉందరా. అయితే టెస్టింగ్ ఫస్ట్ నువ్వే కొట్టు. అమ్మ నేను టెస్టింగ్ కదరా, కొట్టు. అయితే ఓకే అన్న, నువ్వు కళ్ళు మూసుకో. ఈ దెబ్బకి ఆ దెబ్బకి సంబంధం ఉందంట్రా. అరే ఇక్కడ రావే, అన్నను గుంజి ఒకడు పెట్టా కొట్టుబే. పెళ్ళంతో తన్నులు తినేవాళ్ళ ఉన్నాడు, ఆడితో ఇడి పోలిక. అన్నా నువ్వు కళ్ళు మూసుకోయి. కొట్టింది మొగాడైతే ఆడదాంతో కొట్టిస్తావేంట్రా? ఎరక పడతావో లేదో అని టెస్టింగ్. నువ్వు ఇంకా నుంచున్నావే, ఇంకోటి పీకుదామని. ఈ పీకు. ఇక్కడ చాట్ చాలా బాగుంటుంది, మనం అవుతున్నావా? తిందాం. అన్నా అన్నా గాడు దొరుకుతాడంటవా అని? ఆడు ఎలా ఉంటాడో తెలిస్తేనే కదరా
దొరుకుతాడో లేదో చూడడానికి. అన్న నాకు ఇప్పుడు ఇంకొక ఐడియా వచ్చింది, చెప్పమంటావా అని? ముందుకు వచ్చి చెప్పరాదు. గట్లనే అన్న, ఇప్పుడు ఏంటంటే నువ్వు ఇచ్చిన ఎదవైడేవాలే కదరా, పాల బుక్కలని పూరీలా తయారైపోయినాయి. అదేదో బావ కాళ్ళే పట్టేసుకుని తప్పైపోయింది నొప్పేసుకుంటా. జనమే నీ కాలు పట్టుకోవాలి కానీ నువ్వు ఒకటి కాలు పట్టుకోవడం ఏంటన్నా? అవునన్నా, నువ్వెవడరా? ఎంత మాట అన్నావన్నా? నన్ను నన్ను ఎవడని అడుగుతావా? నేనన్నా నీ ఫ్యాన్ ని. అంతేలే అన్నా, ఎవరినైనా మర్చిపోవచ్చు కానీ ఫ్యాన్స్ ని మర్చిపోకూడదన్నా. ఫ్యాన్సా? అంటే నాకు కూడా ఫ్యాన్స్ ఉంటారా? మళ్ళీ ఎంత మాట అన్నావన్నా? సినిమా హీరోలకే ఫ్యాన్స్ ఉన్నప్పుడు నువ్వు రియల్ హీరోవి, నీకెందుకుంటారన్నా? అసలు నీకు ఫ్యాన్ ఎప్పుడైనా తెలుసా? అప్పుడు నాకు 8 ఏళ్ల వయసు, భుజాన స్కూల్ బ్యాగ్ వేసుకొని ఇదే ఫుట్పాత్ మీద నడుచుకుంటూ వెళ్ళేవాడిని. అప్పుడు నువ్వు ఒక్కసారి అటు చూడన్నా, ఓపెన్ టాప్ జీప్ లో నువ్వు హీరోలా నిలబడి వస్తుంటే వస్తుంది నేనే. ఎదురొచ్చిన జనం నీకు వంగి వంగి దండాలు పెట్టేవాడు. ఏమి స్టైల్? అప్పుడు నువ్వు స్టైల్ గా చేయిపోయేవాడు. నీ స్టైలే వేరన్నా. బండ్లా డీజిల్ ఓపించుకురానికి పోయినప్పుడు చూసింటాడా నా పొరోడు? ఆ తర్వాత ఒకటా రెండా ఎన్నని చెప్పన్నా? ఏంటి ఇంకా ఉన్నాయా? ఇంకా ఉన్నాయా ఏంటన్నా? ఒకసారి మా స్కూల్లో ఏం జరిగిందో తెలుసా? ఏం జరిగింది? ఏం జరిగింది? మా టీచర్ క్లాస్ లో అందరినీ పెద్దయ్యాక ఏమవుతారు అని అడిగింది. నేను టైగర్ పాండ్ అవుతా. టైగరా? టైగర్ ఏంటి? అబ్బా ఊరుకో అన్నా, అప్పట్లో మా ఫ్యాన్స్ అందరూ నేను టైగర్ పాండ్ అని పిలుచుకునే వాళ్ళం కదా. నాన్న అవునన్నా, అంత పిక్చర్ నాకు నువ్వంటే అప్పుడే డిసైడ్ చేసుకున్నాను, పెద్దాయిగా అయితే నీలాగే అవ్వాలని. అంటే ఇప్పుడు దేవుడు కొంతమందికి అవకాశం ఇస్తాడు తమ్ముడు. కరెక్ట్ అన్నా. అయినా నేను నీలా అవ్వాలనుకుంటే నువ్వేంటన్నా ఇంత డల్గా అయిపోయావు? అంటే ఇప్పుడు యూత్ కదా, చాలా చేసేసాం. పైగా ఇప్పుడు టైం కూడా బాగాలేదు. ఏమైందన్నా? నువ్వు నా ఫ్యాన్ కాబట్టి చదువుతున్నాను. పైగా ఫ్యాన్స్ దగ్గర ఏం దాచుకోకూడదు. అరే నీ తానేముందానా దాచుకోనికి? నిన్ను చంపేస్తారా రే? నిన్ను చంపేస్తా. నువ్వు చెప్పన్నా. ఏం లేదు తమ్ముడు, మా బావగాడు ఒకడిని పట్టుకోమన్నాడు. నేనేమో వాడిని చూడలేదు, పైగా చూశానని కమిట్ అయిపోయాను. గాని చూస్తేనే నాకు పరిశాని, చూడకుండా ఈయనేం చేస్తాడు? నువ్వు అసిస్టెంట్ వరా నాకు అసలు? ఇంతకీ మీ బాబాయ్ చూసాడా? వాడు బాగుందా? నేనే చూడలేదు, ఇంకా బండోడని చూసుంటాడు. అయితే ఓ పని చేయి, నన్ను తీసుకెళ్ళి వాడని చెప్పే. చెప్పే అన్నా. నీకేమైనా పిచ్చెక్కిందా? ఆడు దొరికితే మా బావాడిని ఏం చేస్తాడు తెలుసా? ఏం చేస్తాడన్నా? చంపేస్తాడా? నీ కోసం నా ప్రాణాలు ఇవ్వడానికైనా రెడీ. అన్నా నీకప్పుడు బొట్టుండేది కదూ? రక్తం. టైగర్, టైగర్ కి బొట్టుండాలన్నా. తమ్ముడు అబ్బా ఊరుకో అన్నా, చిన్నపిల్లలాగా. సర్లే అన్నా, నాకు చిన్న ప్రాబ్లం ఉంది, సాల్వ్ చేసుకొని సాయంత్రం వచ్చేస్తాను. తమ్ముడు నీకేం ప్రాబ్లం తమ్ముడు? ఏదో చిన్న ఫైనాన్షియల్ టెన్షన్. ఫైనాన్షియల్ టెన్షన్. ఎంత కావాలి? ఎంతలే అన్నా, ఓ 1,00,000 రూపాయలు కావాలి. లచ్చే? వద్దనా, నువ్వు ఇవ్వద్దు. నీ దగ్గర డబ్బు తీసుకోను, మన బంధం డబ్బుతో ముడిపెట్టుతున్నా. వద్దనా, నువ్వు ఇవ్వకు. లేదు తమ్ముడు, వద్దనా, నేనే నీ ఇస్తాను. దగ్గర తీసుకోను. అది తీసుకో. వద్దనా? అది తీసుకో. నువ్వు తీసుకోకపోతే నా మీద ఒట్టు. సరే. ఎందుకు కదన్నా నేను నీకు ఫ్యాన్ అయింది? ఐ లవ్ యూ. నీ కోసం ఇప్పుడు చచ్చిపోవడానికనే రెడీ. వెళ్దామన్నా? అన్నా నాకు ఇదేదో తేడా మ్యూజిక్ కొడుతుంది. నువ్వు మోస్తావా? నాన్న. తమ్ముడు బావా, బావా, బావా. ఏరా మళ్ళీ ఏం తింగర్ పని చేసావు? నేను తింగర పని చేశానా? ఎవరిని తీసుకొచ్చానో తెలుసా? ఎవడిని? రాయ్. ఎవడేడు? వీడెవడా? నువ్వెవరి కోసమైతే నిద్రాహారాల మాని ఎదురు చూస్తున్నావో, నువ్వు ఎవరి కోసమైతే పగ పగ అంటూ పళ్ళు నూరుతున్నావో, నువ్వెవడి చావు కోసమైతే ఎదురు చూస్తున్నావో, అవన్నీ నేనెప్పుడన్నాను రా? నువ్వు అల్లయ్యలే బాబా, రైమింగ్ బాగుందని నేనే వాడాను. ఇందుకు నేను ఎవరిని తెచ్చాను తెలుసా? 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 డబ్బింగ్ సినిమాలో లాగా ప్రతిదీ 3 సార్లు అరుస్తావేంట్రా? తెలుసా 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 అని చెప్పేడిస్తే కదా తెలిసేది. ఎవడేడో? వీడే బాబా, భవానీ కొడుకు పట్టురమ్మరావుగా పట్టుకొచ్చా. వీడా? వీడిని నువ్వు పట్టుకున్నావా? ఎస్, నేనే పట్టుకున్నా. నేనే పట్టుకున్నా. నేనే. 3 సార్లు చెప్పక్కర్లేదో. మరి ఆ రోజు వీడు 6.5 అడుగులు ఉంటాడన్నావు. అదే నైట్ లో చూసా కదా బాబా, నీడతో కలిపి చెప్పా. నాకు డౌట్ గానే ఉంది. నువ్వు నిజంగానే భవానీ కొడుకువా? నా కళ్ళలో చూసి చెప్పు. తల పైకెత్తు. నేను భవానీ గారు అబ్బాయి ఏంటండి? మీ బామ్మర్ది గారే ఈ డబ్బిచ్చి ఇలా యాక్ట్ చేయమన్నారు. తీసుకోండి. నేను అప్పటికీ చెప్పానండి పెద్ద ఆయన కనిపెట్టేస్తారోనని, కానీ ఆయనే ఆ ముసలోడు కానీ సీన్ లేదు, వాడికి బాడీ పెరిగింది కానీ బ్రెయిన్ పెరగలేదనండి. ఏదో డబ్బు కాసుపడి ఇలా చేసా గానీ మీ కళ్ళల్లో చూసాక అబద్ధం చెప్పలేకపోయానండి, అందుకే నిజం చెప్పేశాను.
నా కోసం ప్రాణాలు ఇస్తానన్నావు, నా ఫ్యాన్ అన్నావు, చివరికి నన్ను బలిపసం చేయడం కంటే బ్లడ్ తో పట్టుకొని పెట్టావు నిన్ను. వాగా. ఆ, బావా. నువ్వు నీ నిజాయితీ నాకు బాగా నచ్చాయి. ఏం పని చేస్తావు? పని కావాలంటేనే సార్ ఇక్కడికి తీసుకొచ్చారు. నీకు పని కాదురా, నాకు పని పెట్టావు నిన్ను అసలు. సార్ నాకు భయం వేస్తుంది, ఆయన నన్ను చంపేస్తారేమో సార్. ఆడింటయ్యా నిన్ను చంపేది. రేయ్, ఈ రోజు నుంచి నీ స్థానం గుమ్మం అవతల. ఆ? లోపల గడుగు పెట్టావంటే కాళ్ళు ఎరగొట్ట. ఆ, నీకేం భయం లేదు, నువ్వు ఇంట్లోనే ఉండు. పోరా బయటికి. నేను వెళ్తాను బావా. రా, వైద్యుడా. నిన్ను వదిలిపెట్టండి, నిన్ను వదిలిపెట్టను. ఆ, నీ అబ్బా నన్ను చూస్తే నీకు కూడా వస్తుందా? గట్లా కాదన్నా, నేను అప్పుడే చెప్పలేదా, నేను అందేదో గలత్ మ్యూజిక్ కొడుతుందంటే ఫ్లాష్ బ్రేక్ ఎత్తాండు, ఫ్యాన్ అన్నాడు, టైగర్ అన్నాడు, బాండ్ అన్నాడు, నువ్వేమో రెచ్చిపోయి ఒక్క ఊర్లో పడ్డావు. నేను చెప్తే విన్నావా అని? అవును మరి నువ్వు చెప్తే నేను వినాలి. నా తిరిగి కడతాను రా. నేను నీ కష్టంటా, నువ్వు నా కష్టంటా. ఏం బా బాగున్నావా? బావా ఎవరా బావ నీకు? నీ అక్కడ చేసుకున్నా నా చెల్లి నువ్వు చేసుకున్నావా? బావంట బావా. అదేం బావలా అంటావు? నువ్వేగా నీ చెల్లి నాకు ఇచ్చి పెళ్లి చేస్తానన్నావు. అప్పుడు నువ్వు ఎవరో తెలియక, ఇప్పుడు నువ్వు తెలిసిన తర్వాత కూడా మా సార్ నేను చెప్పలేదంటే ఇంకేముంది చెప్పా. ఏం చెప్తావు బావా? ఏం చెప్తారా? నువ్వు పలానా భవాని కొడుకు అని చెప్పేస్తాను. చెప్పగానే నీ తల పట్టుకొని పర్రా 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 అని పోతాడు. చెప్పుకో, నాకేం భయమా? నేను చెప్తాను. ఏం చెప్తావు? ఏముంది, ఆ. ఈ విషయం నీకు ముందే తెలుసని, నువ్వే దగ్గరుండి మా ఇద్దరి పెళ్లి జరిపిస్తానన్నావని, కానీ మాకు అబ్బాయి పుడితే నీ పేరే పెట్టాలని కండిషన్ కూడా పెట్టావని చెప్పేస్తాను. నేను చెప్పానా? ఆ. నువ్వేకా చెప్పావు? నేను చెప్తే ఇప్పుడు నువ్వు చెప్పావని చెప్తాను. నమ్మేస్తాడు. నన్ను నరగడం పక్కన పెట్టు, నేను ఎలాగోలా తప్పించుకుంటాను. నీ సంగతే ఆలోచించుకో. ఇదేంటి బాబా ఇలా ఫిట్టింగ్ పెట్టావు? ఓ, మళ్ళీ పేరు ఊరికే పెడతారేంటి? పేరేనే పెడతావు కదా. అదేం బావాలా అంటావు? నువ్వు బతుకుంటే నీ పేరు పెడతావు, అదే నువ్వు పోతే మా ఇంట్లో నీ ఫోటో పెడతావు. సరేనా? ఓకే. అమ్మో, ఫోటో కన్నా పేరే బెటర్. అవును, వీడి ఇంట్లో ఉన్నానంటే చెల్లెమ్మ ఆ ఇంట్లో. అమ్మా అరుణాం కరుణా